హలో ఎవ్రీవన్, నేను యష్మిత. అనగనగా అనే సిరీస్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఎన్సీఆర్టీ పాఠాలను కథలలో చెప్పుకుందాం. అంతేకాకుండా దీన్ని 10వ తరగతి హిస్టరీలో మొదటి లెసన్ అయిన నేషనలిజం ఇన్ యూరోప్తో మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఏ స్టేట్స్ అయితే ఎన్సీఆర్టీ సిలబస్ పాటిస్తున్నాయో వాటికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్ అలాగే తెలుగు. చూసేయండి. మునుపటి కథలో మనం రాజు ఫిలిప్ గురించి మరియు గ్రీస్ ఎలా స్వాతంత్రం పొందిందో చూసాం. మరి మనం ప్రస్తుత కథలోకి ప్రవేశిద్దామా? నేషనలిజం కేవలం యుద్ధాల ద్వారానో లేదా రాజ్యాలు విస్తరించడం ద్వారా కానీ మాత్రమే రాలేదు. అది కల్చర్ ద్వారా కూడా వచ్చింది. అవును, కల్చర్ అనేది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక శక్తివంతమైన మార్గంగా మారింది. కొంతమంది కళలు అంటే పెయింటింగ్ ద్వారా, సంగీతం అంటే పాటల ద్వారా, కవిత్వం అంటే పోయమ్స్ ద్వారా, కథలు అంటే ఫెయిరీ టైల్స్ ద్వారా పోరాడారు. 1800 ప్రారంభంలో రొమాంటిసిజం అనే కొత్త ఆలోచన యూరోప్ అంతటా వ్యాపించింది. రొమాంటిక్ ఆర్టిస్ట్స్ మరియు పోయట్స్ ఎక్కువగా రీజన్ మరియు సైన్స్ను పొగడడానికి నచ్చక దాని బదులు ఫీలింగ్స్, ఇమాజినేషన్ మరియు ఎమోషన్స్పై దృష్టి పెట్టారు. వాళ్ళు ప్రజలను ఏకం చేయడానికి వారి హిస్టరీ మరియు కల్చర్ కథలు చెప్పడాన్ని ప్రయత్నించారు. అయితే వీటి వల్ల బలమైన దేశాన్ని నిర్మించగలం అని వారు నమ్మారు. అయితే మరి ఇది జర్మనీలో ఎలా వెళ్ళిందో చూద్దామా? ఒక జర్మన్ రొమాంటిక్ జాన్ గాట్ఫ్రెడ్ హెర్డర్ నిజమైన జర్మన్ కల్చర్ను సాధారణ ప్రజల్లో అంటే దాస్ ఫోక్లో చూడవచ్చని అన్నారు. అతను ఫోక్ సాంగ్స్, పోయమ్స్ మరియు డాన్సెస్ ద్వారా దేశం యొక్క నిజమైన ఆత్మ అయిన ఓగ్జీస్ట్ లేదా నేషన్ కనిపిస్తుందని నమ్మారు. కాబట్టి ఈ ఫోక్ ట్రెడిషన్స్ను సేకరించి వ్రాయడం అనేది దేశ ఆత్మను నిర్మించడంలో ముఖ్యమైన అడుగు అయ్యింది. మరి ఇది పోలాండ్కి ఎలా వెళ్ళిందో చూద్దామా? రష్యా, ఆస్ట్రియా మరియు ప్రష్యా వంటి శక్తివంతమైన దేశాలు పోలాండ్ను విభజించాయి. అయితే ఈ సమయంలో పోలాండ్ అనే దేశం మ్యాప్లోనే కనిపించలేదు. అయితే ఈ పోలిష్ ప్రజలు వెనక్కి తగ్గలేదు. కేవలం ఖడ్గాలతోనే కాకుండా మ్యూజిక్ మరియు లాంగ్వేజ్ అంటే పదాలతో పోరాడారు. కరోల్ కున్పిన్స్కీ అనే వ్యక్తి సంగీతం మరియు ఒపేరాస్ అంటే నాటకాల ద్వారా పోలాండ్ని బ్రతికించడానికి కృషి చేశారు. అతను పోలనైజ్, ముజూర్కా వంటి ఫోక్ డాన్సెస్ను పోలాండ్ గర్వానికి ప్రతీకలుగా మార్చారు. అయితే రష్యా పోలాండ్ మీద నియంత్రణ సాధించిన తరువాత పోలిష్ భాషను పాఠశాలల నుంచి తొలగించేశారు. ప్రజలు రష్యన్ భాష వాడాలి అని బలవంతం పెట్టేవారు. 1831 సంవత్సరంలో పోలిష్ ప్రజలు ఆయుధాలతో తిరగబడ్డారు, కానీ ఈ పోరాటాన్ని క్రష్ చేసేశారు. చర్చుల్లో ప్రీస్తులు ఇంకా పోలిష్లోనే టీచింగ్ మరియు ప్రేయర్స్ చేయడాన్ని కొనసాగించారు. ఇది పాలకులకు కోపం తెప్పించింది. వారు ప్రీస్తులను జైళ్లకు పంపించారు లేదా బహిష్కరణ చేసి సైబీరియాకు పంపించారు. కానీ ప్రజలు ఆగలేదు. ఇప్పుడు పోలిష్ అనేది ధైర్యానికి ప్రతీకగా మారింది. రష్యాపై పోరాటానికి ఒక సీక్రెట్ వెపన్ అంటే గుప్త ఆయుధంగా మారింది. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి.
అలాగే మీకు ఎవరైనా 10th క్లాస్ నుంచి తెలిస్తే వారికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా వారి పాఠాలను కథల రూపంలో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు దీని ఇంగ్లీష్ వెర్షన్ కావాలి అంటే ఛానల్లో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.